సిఆర్పిఎఫ్లోకి ఎవరైనా వచ్చే వాళ్ళందరూ కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే, ఎవరైనా సరే సిఆర్పిఎఫ్లో డ్యూటీ చేస్తూ చనిపోతే, ఫర్ సపోజ్ క్రాస్ ఫింగర్ చనిపోకూడదు, కాకపోతే చనిపోతే సిఆర్పిఎఫ్లో ఎవరైనా డ్యూటీ చేస్తూ కానీ లేదా ఆపరేషన్లో కానీ ఇలా చనిపోతే వాళ్ళకు సిఆర్పిఎఫ్ తరపు నుంచి ఇంతకుముందు 30 లక్షలు ఉండేదన్నమాట. చనిపోయిన వారికి వాళ్ళ కుటుంబానికి 30 లక్షలు ఇచ్చేవారు సిఆర్పిఎఫ్ తరపు నుంచి. కానీ ఇప్పుడు 5 లక్షలు పెంచి 35 లక్షలు అయితే ఇస్తున్నారనమాట చనిపోయిన వాళ్ళందరూ కూడా. లేదు అదే ఆపరేషన్లో కానీ ఏదైనా డ్యూటీలో కానీ ఏమైనా అటాక్స్ జరిగి కానీ లేకపోతే ఇంకేదైనా సరే మూమెంట్ జరిగేసి చనిపోకుండా ఏదో వాళ్ళకు ఇంజురీ బాగా అయిపోయింది అంటే, వాళ్ళు డ్యూటీ చేయలేని పరిస్థితులు ఉన్నారు, ఇంజురీ బాగా అయిపోయింది అనే పొజిషన్లో వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇంతకుముందు 20 లక్షలు ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు 5 లక్షలు పెంచి మళ్ళీ 25 లక్షలు అయితే ఇస్తున్నారనమాట. అంటే డ్యూటీలో చనిపోతే 35 లక్షలు, 30 నుంచి 35 అయింది. ఇప్పుడు ఏదైనా ఇంజూరీ బాగా అయ్యి అంటే కాళ్ళు చేతిలో పోవడం ఇలాంటివి ఏమైనా డ్యామేజ్ అవ్వడం ఉంటే 25 లక్షల నుంచి ఇప్పుడు 25 లక్షలకు అనేది చేశారనమాట. సిఆర్పిఎఫ్ నుంచి ఇది ఎక్స్గ్రేషియా అనేది ప్రకటించడం జరిగింది. సో సిఆర్పిఎఫ్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఇలాంటి బెనిఫిట్స్ అనేది చాలానే ఉంటాయి. సో ఇది ఒక్క విషయంలో కాదు, సిఆర్పిఎఫ్లోకి వచ్చే వాళ్ళకు అంటే పారామిలిటరీలో వచ్చే వాళ్ళకి, ఇండియన్ ఆర్మీలోకి వచ్చే వరకు అంటే ఏదైనా సరే ఫోర్స్లోకి వచ్చే వారికి అన్ని ప్రయోజనాలు అనేది వాళ్ళ ఫ్యామిలీ కోసం ఈ ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా ఆలోచిస్తూ మంచి మంచి డిసిజన్స్ తీసుకునే ఉంటుంది. సో ఇంకొకటి విషయం ఏంటంటే, గొప్ప విషయం మనకు 8th పే కమిషన్ కూడా వస్తుంది. సో ఈ మంత్ 15th కూడా దీనికి సంబంధించిన మీటింగ్ కూడా పెడుతున్నారు. దాంట్లో మనకు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అందరికీ 7th పే కమిషన్ ఆధారంగా బేస్ ఆధారంగా శాలరీస్ ఇస్తున్నారు. ఇప్పుడు మనకు 8th పే కమిషన్ వస్తే ఆ శాలరీస్ డబల్ అయ్యే అవకాశమో లేకపోతే దాదాపు ఒక 20-25,000 పెరగడము ఇలాంటివన్నీ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరూ కూడా శాలరీస్ పెరుగుతున్నాయి. దాని మీద మీటింగ్ కూడా ఇప్పుడు మనకు 15కి జరుగుతుంది. సో ఇలా మంచి మంచి బెనిఫిట్స్ అనేది కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో తప్పకుండా మీరు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టండి. తప్పకుండా మీరు అనుకున్న అచీవ్మెంట్స్ అనేది మీరు తొందరగా రీచ్ అయిపోవచ్చు. సో వీడియో తప్పకుండా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సోల్జర్ ఆకాష్ కుమార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. అందరికీ జై హింద్.